హాయ్ ఫ్రెండ్స్, అందరికి గుడ్ మార్నింగ్. ఈరోజు పొద్దున్న లేవగానే మా ఇంట్లో అయితే నేను వేసిన మామిడికాయలు అయితే ఉండే అనమాట. సో ఈ మామిడికాయలతో ఏం చేద్దామని ఆలోచించేసరికి మా ఇంట్లో నైట్ చేసిన అన్నం అట్లనే ఉండే అనమాట. సో మామిడికాయ పులిహోర చేద్దామని చెప్పేసి అయితే రెసిపీ అయితే చూపిస్తుంది అనమాట. చూసేయండి. ఫస్ట్గా ఇట్లా మామిడికాయని తురుముకోవాలన్నమాట. సన్న తురుముకుంటే మంచిగా వస్తుంది అనమాట టేస్ట్ అయితే. సో తురిమి పగ పెట్టుకున్నాను తొక్కదేసి. ఇంకా ఒక కడాయి అయితే పెట్టుకుని దాంట్లో నూనె పోసుకుని దాంట్లో జీలకర్ర ఆవాలు వేసుకొని శనగపప్పు, మినపప్పు, 2 ఎండుమిరపకాయలు, 2 పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని మంచిగా వేగనివ్వాలి. వేగిన తర్వాత దాంట్లోకి కొద్దిగా కరివేపాకు, కొద్దిగా పసుపు కూడా వేసుకొని వేగినాక దాంట్లో మనం తురుము పెట్టుకున్న మామిడికాయ తురుమునైతే వేయాలన్నమాట. వేసి ఒక 5 నిమిషాలు అయితే ఇట్లా మగ్గనివ్వాలి సిమ్లో పెట్టుకొని. మామిడికాయ తురుము అనేది అట్లా దగ్గరికి అవుతుంది అనమాట. తర్వాత కొద్దిగా ఉప్పు అయితే వేసుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టుకొని మగ్గనిస్తే మంచి దగ్గరికి అవుతుంది. దీంట్లోకి అయితే రైస్ యాడ్ చేసేసుకొని కలుపుకొని ఇంకా 2 నిమిషాలు వెయిట్ చేసేసి తీసుకొని తినేయడమే. సూపర్ టేస్ట్ ఉంటుంది మామిడికాయ పులిహోర. మీరు ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. అలాగే మీరు కూడా చేసుకుని ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. బాయ్.